श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ओम नमः शिवाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादाश्च मे। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 180వ రోజు ప్రవచనం శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం. శివబ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన మంచి విభూతి పెట్టుకున్నాడు, రుద్రాక్షలు ధరించాడు, పట్టుబట్ట కట్టుకున్నాడు, ఆయన ఉత్తరీయం ఉంది, చేతిలో ఒక పాత్ర నిండా క్షీరం, అభిషేకార్థం క్షీరం ఉంది. ఇవి పట్టుకుని శివచిహ్నాలుగా భస్మరుద్రాక్షలు తీసుకున్నాడు. శివుడా, నడిచి వస్తున్న శివుడా అన్న రీతిలో ఆయన గుడికి వచ్చాడు. వచ్చి మీరు చూస్తే కాళహస్తీశ్వర మహత్వం అగ్ని శాలకుడు కాంట్రవర్సీ, ఏనుగు బ్రాహ్మణుడు, ఇలా ఈ మూడిటి యొక్క సారాంశం ఇప్పుడు మన కాళహస్తీశ్వర. ఈయన ఇప్పుడు శివుడితో ఏమంటున్నాడో విందాం. కొంతవరకు 95వ పద్యం 102వ పద్యం దగ్గర ఇవాళ 102 దగ్గర మహాదేవ్ మహాదేవ్ చెప్పు. వచ్చి అలా ఆ వేషధారి వచ్చి గుడిసొచ్చి ఆ కాళహస్తీశ్వరుడి మందిరంలోకి వెళ్ళి ఈశ్వరేశ్వరుని నిర్మలాంగ సారికలై చూశాడు. అక్కడ ఏమిటయ్యా ఈశ్వరేశ్వరుడు నిర్మలాంగ అంటే ఏ మాలిన్యము లేనటువంటి ఆయన అంగం శరీరం. సారికలు మీరు తిన్నారనుకోండి, ఏదన్నా తుడుచుకోకపోతే ఏం దొరుకుతుంది? సారికలు కట్టవు, గుర్తుపడుతుంది కదా. సారికలయ్యటి ఏమిటి ఇది? ఏమిటి? అయ్యో ఈ నిర్మలాంగం ఏటికి సారికలయ్య? ఏమిటి కర్మ? అక్కడ అయ్యో అది ఇచ్చటి ఎంగిలి పుల్లియలేల వచ్చి ఏమిటి ఆశ్చర్యం. అందరూ ఇతడికి ఎంగిలి పుల్లియలు అంటే తినగా మిగిలినటువంటి ఆ దొన్నెలు, తిన్నది మొత్తం తినేది అంటే మన వాళ్ళకి మైరం ఉంది కదా, మనం సొంతంగా పెట్టుకున్నప్పుడు తినాలి కదా, దాన్ని సొంతం వదిలేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం నువ్వు నమ్మితే దాన్ని పారేయగలుగుతావా? ఒక విధంగా అసలు బఫెలో డిన్నర్ పెట్టింది దానికోసం. నీకు నచ్చింది నచ్చిన క్వాంటిటీలో తెచ్చుకోవచ్చు, అంతేగా. కనీసం వడ్డించేటప్పుడు వాడు ఏదైనా మొహమాటానికి కొంచెం ఎక్కువ వేస్తే అది పాడేసానంటే అర్థం ఉంది. కాబట్టి భుక్త శేషం మిగిలిన పొందినవి ఏంటి? మిగిలినవి అక్కడ పూర్తిగా తినలా.
అందులో 90% తిని 10% ఆపేస్తాడు. కొంతమంది చూడండి కాఫీ తాగేటప్పుడు కూడా కొంత ఆపుతారు ఏమిటో, అలా ఆపేశారు. ఆ భుక్త శేషం. భుక్త శేషము ఎంగిలి పుల్లియలేలా వచ్చి ఇక్కడికి మందిరం లోపలికి ఎలా వచ్చాయి? నీకు ఎలా తెలుసా అంటే అది స్వామి పూర్తిగా తినలేదు. పూర్తిగా ఉందనుకో, అది తిన్నాం మనకు తెలిసిపోతుంది కదండి ఎంగిలి. ఎలా వచ్చానకో ఈ దుఃఖం ఇంత ఈ దుఃఖాన్ని నేను ఎలా భరిస్తానయ్యా? అసలు తనకంటే కూడా శివుడికి శివాపచారం జరిగినందుకు ఆయన చాలా బాధపడుతుంది. శివాపచారం జరిగినందుకు ఆయన చాలా బాధపడుతుంది. తర్వాత 96వ పద్యం మత్తేవ పద్యం. కులదైవం బని అల్కి పూసి ఈయన నా కులదైవం బని. మొదటి పద్యం చదువుకో. కులదైవం బని అల్కి పూసి గుడి మృగ్గుల్ పెట్టి కైసేయ లోపలికి ఎంగిలి మంగళంబగు దొప్పల్ రాగతంబేమి నిర్మల తోయ స్నపనం వనర్చిన శరీరం నీరు వట్టులు గట్టే భవదాత్మ శుద్ధి కది కూడుంగ మహాహేయము. నువ్వు మా కులదైవాన్ని. కులదైవం అంటే వంశపారంపర్యంగా మా నాన్న వాళ్ళ నాన్న అర్చించారు. ఆ వంశపారంపర్యంగా మేము అర్చిస్తాం అని నమ్మి ఇక్కడ నేను అల్కి అంటే పేడతో చక్కగా అలికి, పూసి అంటే గోడకి సున్నాలు పూసి, ముగ్గులు పెట్టి అంటే నిన్ను అర్చించడమే కాదు నీ పరిసరాల్ని కూడా నేను పరిశుభ్రంగా ఉంచాని. అప్పట్లో ఇది ఆ వనం మధ్యలో ఉండే కదండి. ఆయన ఏ వారానికి ఒకసారి వచ్చి చేసి వెళ్తూ ఉండేవాడే. ఏ సోమవారం అనుకోండి, ఆదివారం వచ్చి చేసి వెళ్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానయ్యా? నువ్వు నా కులదైవానిక. చేసి వెళ్తే పూసి కైసేయ నీకు ఇట్లా కైబోడ్పులు అంటే నీ కైంకర్యములు నేను చేస్తూ ఉంటే లోపలికి ఎంగులు మంగళంబగు రప్పలు ఇంత పవిత్రంగా నేను పరిశుభ్రంగా ఈ పరిసరాలను ఉంచితే లోపలికి ఎంగిలి మంగము రావడానికి కారణం ఏమిటి? కథం ఏమి? కథం అంటే కారణం. ఈ ఎంగిలి మంగళము లోపలికి రావడానికి కారణం ఏమిటయ్యా? శివ భవరోగహర కాళహస్తీశ్వర చెప్పబోయా. ఎందుకు వచ్చింది? నిర్మలతోయ స్నపనం అనర్చండి. నేను మొన్న వెళ్ళేటప్పుడు ఆ నిర్మలమైనటువంటి ఏ మాలిన్యము లేనటువంటి ఆ సువర్ణముఖరి నది జలాలతో నిన్ను అభిషేకం చేసి నేను చేస్తేనే ఇట్లు నీ శరీరము సనపొలచిన శరీరము ఏటికి నీరు పట్టులు గట్టి. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఈ శరీరం నీరు పట్టులు గట్టి అంటే నీరు కనుక ఎండిపోయింది అనుకోండి, అది కూడా ముఖ్యంగా మలినముతో కలిసినటువంటి నీరు. ఏం జరుగుతుంది? నీరు ఎండిపోతుంది, అది అట్టలు కడుతుంది. ఇప్పుడు మనం చెప్పాలంటే అట్టలు కట్టిందండి అని. అట్టలు కట్టడం అంటే నీరుతో ఉన్నప్పుడు మనకు అట్టలు తెలియవు. ఆ నీరు కొంతసేపటికి ఎవాపరేట్ అయిపోతుంది, ఎండిపోతుంది. ఇది అట్టలు కట్టి నిర్మల శరీరంతో చేసాము కదా, అట్లా కట్టదు. ఎందుకంటే దానిలో ఏ మాలిన్యము లేదు. కానీ
ఇప్పుడు దీంట్లో మాలిన్యం ఉన్నది ఏదో నీకు శరీరానికి తాకింది. ఎందుకు ఇలా అట్టలు కట్టింది నీ శరీరము? భవదాత్మశుద్ధికి అది కూడంగా అంటే నీ ఆత్మశుద్ధికి నువ్వు ఎటువంటి వాడు? పరమశుచివి, పరమశుద్ధి పరుడు. అటువంటి నీకు కూడంగా ఆత్మశుద్ధికి కూడంగా అంటే నీ బాగా ఆలోచించి చూస్తే ఇది హేయము కాదు, అసహ్యకరమైంది కాదు. నిజం చెప్పు, నీ ఆత్మశుద్ధికి ఇది అసహ్యంగా లేదు. చెప్పబోయా నువ్వెందుకు అంగీకరించాలి? నీ అంగీకారం లేకుండా ఎవరైనా లోపలికి రాగలరా? అంగీకారం ఉంటే కదా ఎవరైనా వచ్చేది. ఎందుకంటే వాళ్ళు శివలింగం ఒక జల పదార్థం అని అనుకోవట్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శివుని అంగీకారంతోనే వాడు వచ్చారు. అందుకని వాడు శివుడితో మాట్లాడగలుగుతారు. అటు కన్నప్ప కానీ ఇటు ఈయన కానీ, అటు లేదా అటు పాము కానీ, ఏనుగు కానీ, సాలెపురి కానీ. వాటి ముందర మన దృష్టి మారాలి. మన దృష్టిలో శివలింగం, శివుడు కాదు. జలపదాల మనం ఎక్కడో కొనుక్కొచ్చుకున్నదో లేకపోతే ఎవరో పంపించారు. మీరు మన ఇంట్లో ఉన్నది ఎందుకండి? ఇప్పుడు అక్కడికండి అన్నా ఆ శివలింగం చుట్టూ ఏవో పట్టరు. కానీ శివలింగాన్ని కట్టినాను కానీ శివుడికి అని మనం అనం. మన నాలుగు తక్కువ వచ్చింది. ఎందుకంటే మనకు అది శివలింగమే కనిపిస్తుంది. స్పర్శ దర్శనం నీకు దొరికింది అనుకోండి, అంటే శివుణ్ణి తాకినట్టు కదా, నీకు శివుణ్ణి తాకినట్టు కదా. అనుభూతి కలిగింది అనుకోండి, ఒకసారి చాలు. నీకు మనకి శివలింగము కాదు కావాలి, శివలింగంలో అందులో అంతర్భూతమైన మహాదేవుడి దర్శనం కావాలి. అందుకని అనుకుంటున్నాను, నీ ఇప్పుడు నేను అనుకోండి, నా అనుమతి లేకుండా నా శరీరం మీద ఎవడన్నా ఇట్లా గీకెళ్ళా, గీసానంటే ఏంటి? అనుమతి ఉండాలిగా. నువ్వెలా ఒప్పుకున్నావు? నీకు అసహ్యం లేదా? ఇది తర్వాత 97వ పద్యం ఇలా చెప్తారు. దేవా, ఈ కసుమాలము, ఈ కసుమాలం అంటే ఈ మలిన పదార్థము దేవుడు కేల్దోయి నేను ఎలాగోలా కడిగేస్తా. నా చేతుల్లో ఏమో ఒకటి కుడి చేయి ఎడం చేపెట్టి ఈ కసుమాలము దేవుడు అంటే కడుగుతాను. ఆ తర్వాత ఈ చేతులతో నేను ఎలా అర్చించనయ్యా? ఈ కసుమాలము దేవుడు కేల్దోయి, ఈ రెండు చేతులు నీదు దేహం పంటంగా నాకు భయం వేస్తుంది. ప్రస్తుతాన్ని ఎలాగోలా ఏదో ఇట్లా పడతాను, తెరుస్తాను, తీస్తాను, అయిపోతుంది. నేను కడిగేస్తాను. కానీ ఆ తర్వాత అది అంటిన చేతితో నీకు మళ్ళీ నేను శివాభిషేకం కానీ, శివార్చన కానీ, ఆ విభూతి రాయడానికి కానీ అంటే ఈ చెయ్యి దేని అంటుకుందిరా, ఆ చేతితో బాబా వెరపయ్యడు భయం వేస్తుంది. ఇది ముట్టుకున్న చేతితో నేను ఎలా ముట్టుకోనయ్యా? ఎంగిలికి నీ వెట్లోచ్చి నిన్ను పార్వతీశ్వర చెప్పు, ఒక్క మాట చెప్పాయి. అసలు ఇది నిన్ను కడిగి, ఆ కడిగిన చేతులు నేను కడుక్కుని ఆ తర్వాత నిన్ను అర్చించడానికి నాకు భయం వేస్తుంది. అని నువ్వు అసలు ఇటువంటి ఎంగిలి ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ గా నువ్వు ఎలా ఓర్చుకున్నావయ్యా పార్వతీశ్వర చెప్పయ్యా, నువ్వు ఎలా ఓర్చుకున్నావు?
ఇది కడిగిన చేతులతో నిన్ను స్పృశించడానికే నాకు భయం కలుగుతుందంటే ఇది శుద్ధమైన చేతులు. నువ్వు మరి ఇది దాదాపు నాకు తెలిసి ఒక వారం రోజులు అయినట్టుంది. ఎందుకంటే బాగా ఇది కట్టేసింది. ఎలా ఓర్చుకున్నావయ్యా? ఎలా భరించావయ్యా? ఎలా సహించావయ్యా? తర్వాత 98వ పద్యం చెప్తున్నది. నేడేడు దినములయ్యేన్ చెప్తున్నాడు. నేడేడు దినములయ్యే, నేటికి 7 దినాలైందయ్యా. అంటే బహుశా ఈయన వారానికి ఒకసారి వస్తాడు. ఈయన వెళ్ళిపోయిన నాడే ఆయన వచ్చి ఉండవచ్చు, లేదా మర్నాడు ఆయన వచ్చి ఉండవచ్చు. 7 దినం, 7 దినములయ్యి కోడిమ చెడసాగి ఇది నీ పోడిమ అంటే నీ తేజస్, ఈ ఆలయ పవిత్రత, నీ పవిత్రత, నీ పారిశుధ్యం చెడిపోట మొదలయ్యి వాళ్ళకి 7 రోజులైంది. దీనికి కారణం ఇది నీదు బూటకం, ఇది నీ మాయ. ఎవడైనను చేసను, ఏ నాస్తికుడు, ఏ శివద్రోహియో చేశాడా లేదా? ఇది వేడద సత్యంబు చెప్పవే కరుణకు సముద్రం లాంటి వాడివే. సముద్రానికి కూడా ఒక పరిమితి ఉంది, కానీ ఆయన దయకి పరిమితి లేదు. కానీ మనకంటే అంతకంటే పెద్దది మనకి తెలియదు కాబట్టి కరుణాబ్ది అంటున్నాం. నీ దయ చెప్పు, ఇది నీ మాయ. ఎవడైనా నీకు అపచారం చేశాడు, ఇది ఒక్కటి చెప్పు నాకు చాలు. ఇది నీ మాయ, లేకపోతే ఎవడైతే అంటే 99ది ఉద్బలమాల. నీ సఖుడు నీ ఈ పని చేసిన నీ సఖుడా, నీ స్నేహితుడా, 2 వేణి సుతుడు నీ కొడుకుడా, వినాయకుడు గాని షణ్ముఖుడు గాని, తరుణీమణియు నీ భార్య, నిజ సేవకుండు నీ సేవకుల్లో నంది, భృంగి ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళతో చండి వాళ్ళ నీవు నీ అంతటా నువ్వే చేసుకున్నావా? సకలేశ అంటే అందరికీ నువ్వు ఈశ్వరుడు. ఈశాన సర్వభూతాన, అన్ని భూతములకు నువ్వే ఈశ్వరుడు. ఓ సకలేశ. శుద్ధముగనున్న నిజాలయ, అది శుద్ధమునగనున్న నిజ ఆలయ సేమ, నిజ ఆలయ సీమ. ఏమయ్యా, నేను కిందటిసారి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆలయం ఎంత శుద్ధముగా పరిశుభ్రముగా ఉంది. అటువంటి ఈ ఆలయ సీమ, ఈ ఆలయ పరిసరాలు ఇప్పుడు రోతగా చేసిన వారు నీకెరుక సమర్థులు ఎవరయ్యా? నువ్వు అరే నాకు తెలియదురా ఎవరు చేశారో అని నువ్వు తప్పించుకోవద్దు. నీకు తెలియకుండా ఎవరైనా చేయగలరా? అది ఎవరైనా సరే, నీ స్నేహితుడు కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ సేవకుడు కావచ్చు, చివరికి నువ్వే కావచ్చు. నాకు తెలియదని తప్పించుకోవద్దు శివ. ఓ భవరోగహర, నువ్వు నాకు తెలియదని తప్పించుకోవద్దు. నిజం ఇది చేసింది. నాకు ఎలా తెలుసంటే నువ్వు సకలేశ్వరుడివి, అందరికీ ఈశ్వరుడివి. నీకు తెలియకుండా ఏది జరగదు.
మొన్నటి వరకు పరిశుభ్రంగా పవిత్రంగా ఉన్నటువంటి ఈ శుద్ధంగా ఉన్నటువంటి ఈ ఆలయ సీమ, ఈ ఆలయంలో ప్రదేశం ఇప్పుడు ఇంత రోతగా తయారవడానికి చేసిన వాడెవరు? చెప్పు. ఈ దోషము చెప్పవే. ఎవరి ఈ దోషము చెప్ప? ఈ దోషం ఇంత సాహసానికి పూనుకున్నటువంటి అద్భుతుడెవరు? వాళ్ళు ఎవరైనా సరే నాకు తెలియదురా అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. నువ్వు తప్పించుకోలేవు. ఎందుకు తప్పించుకోలేవంటే నువ్వు అందరికీ ఈశాన సపం, అందరి మనసుల్లో ఉన్నది. నీకు తెలియకుండా ఏది జరగదు శివ, నీకు తెలియకుండా ఏది జరగదు. ఇది నీకు తెలిసే జరిగి ఉంటుంది. అయితే చెప్పు ఎవరు అని అడిగాడు. కరుణతో మది దుందుడుకెళ్ళగదిన దుందుడుకు అంటే నా మనస్సులో బాధపోయింది. నా చిన్న స్నేహితుడు మనం వచ్చాడరా, కాదనలేకపోయాను అని ఏదో చెప్పునంటే ఏదో చెప్పుకుని తప్పించుకోరాదు. నిజం చెప్పు. మా అబ్బాయి గణపతి ఇష్టం అన్నాడు, మరి ఏం చేయను, మరి వాడు ఇష్టం అన్నాడు తప్పదు కదా, నాన్న నువ్వు తినాల్సిందే అన్నాడు, అందుకని తిన్నాను అని చెప్పు. ఏది వాడు చేస్తే మా భార్య ఎక్కడో చూసిందిరా, బాగుందండి, అక్కడి నుంచి ఏదో ఒకసారి నన్ను కూడా రుచి చూడమంది, అందుకని చూశాను అని. లేదా నా సేవకుడు ఏదో చెప్పు, ఏం జరిగిందో చెప్పు, నా మీద నా బాధ వల్ల పోయేటట్టు చెప్పు శివ అన్నాడు. 100వ పద్యం ఉత్పలమాల. కరెక్ట్గా 100వ పద్యం శతమానం పద్యం 100వ పద్యం 102 పద్యం దగ్గర ఇవాళ అర్థాన్ని నుంచి మనం తొందరగానే వెళ్ళిపోతాం. ప్రాతలు మీద కప్పిన ఇక్కడ ఒక్కొక్కది ఒక్కొక్క కథ అండి. ప్రాతలు మీద నీకు ఇది బాధే. ఇప్పుడు వాడు ఏదో దాంట్లో నేను అనుభవించిన అవమానం ఉందో ఏదో పెద్ద అవమానం. ఒకడు 20 కేజీలు బియ్యం, వాడు 5 కేజీలు, 5 కేజీలకి 100 మరి నేను 20 కేజీలు మోసాను కదయ్యా అంటే వీడికంటే వీడు ఎక్కువ బాధలు పెడితే మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఈయన చెప్తాడు, నీకు ఈ పెద్ద రోత ఏముంది లేవయ్యా, నువ్వు ఇంతకంటే పెద్ద రోత పనులు చాలా చేసేవులే అన్నాడు. ఈయన భక్తుల కోసం పనిచేశాడు, అందుకే చివరికి భక్తవత్సల అన్నాడు. ఎవరికి ఇన్ని భక్తవత్సల అని అంటే ఏంటి? భక్తుల పట్ల ప్రేమ. ఆ ప్రేమ కోసం నువ్వు ఎంతకైనా దిగుతావు. అందుకే ఒకప్పుడు నువ్వు దాసి అని అనుకున్నటువంటి వాళ్ళకి నువ్వు దాసి చేయడానికి కూడా సిద్ధపడిపోతావు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి మోహం అటువంటిది. వాళ్ళకు కొన్ని గంటలు మాట్లాడలేదనుకోండి, నీకు బాధగా ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఎందుకు మాట్లాడాలి? అందుకని ఎంత దిగడానికైనా మనం సిద్ధపడిపోతాం. అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉంటే మంచిది. తీసుకున్నా మనం చేయగలిగింది ఏం లేదు. ప్రాతలు మీద కప్పిన అది ప్రాతలు మీద కప్పిన కృపామతి నోర్చి నువ్వు కృపామతి. ప్రాతలు అంటే నీ మీద బట్టలు పడేశారు. అవి కూడా ఏం బట్టలు? కట్టుకున్న బట్టలు. అంటే వాటిని ఉతికిన బట్టలు నీ మీద పడేస్తే ఒకరు. ఇది ఒక కథ జరిగిందండి. నేను ఏదో సందర్భంగా అలా రాశారు కానీ నిజానికి అలా జరగదు. ఇది మీకు ఏ ప్రాణంలో ఉన్నదో కూడా మీకు నేను చెప్తాను. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే, ఒక శివభక్తుడు ఒక గోచి ఉండేది. ఆ గోచి ఆయన చాలా తెచ్చుకున్నాడు. ఈ గోచి చాలా విలువైంది ఆయన అని చెప్పాడు. అటువంటి గోచీలు కొన్ని లక్షలు ఇంకో త్రాసులో వేశాడు, సరిపోతుంది. అటువంటి మీద వేసినా నువ్వేం మాట్లాడలేదయ్యా. అగోజీలు వేశారు.
ఒక శివభక్తుడు. ఇంతకంటే ఇప్పుడు అసహ్యం చెప్పండి. చెప్పాలంటే ఇన్నర్ వేర్. కాబట్టి అదో మన ఎగ్రోడిమెంట్ సెకండ్ స్కిన్ అని. కాబట్టి అది తీసి వేసాను. అది కూడా పని 1, 2 కాదు, మూటలు నీ మొహాలు పడేసాను. నువ్వు ఆనందంగా భరించావు ఇప్పుడు. ఇది అంతకంటే రోత కాదుగా. ఈ కథ బసవ పురాణంలో ఉంది. దీని పేరు ఏంటంటే ఇరువదాండార్ అనే వీరశైవుడి భక్తుని కథ. ఇరువదాండారి అనే భక్తుడి కథ. తర్వాత అది నీచు పొత్తునన్ ప్రాతిమేన్ మెసంగితి. ఒక నీచుడు అంటే ఒక మాంసం పాదుల్లో ప్రాతిమేన్ మెసంగితివి అంటే మాంసం తిన్న వాడి పక్కన కూర్చొని వాడికి పెట్టి వాడికి నువ్వు తిని నువ్వు వాడికి పెట్టావు. ఇది ఎక్కడ ఉందంటే ఇది ఇంకొక పురాణం, చిరుతొండ నంబి కథ. ఇది కూడా బసవ పురాణం. ఇదే భక్త సిరియాళు. భక్త సిరియాసంలో హరవిలాసంలో రాదు. ఎందుకంటే ఆయన పక్కన కూర్చొని ఈయన ఆయనకి పెట్టి ఆయన దగ్గర ఆయన ప్లేట్లో ఈయన ప్లేట్లో ఆయన తిన్నారు. ఏది మాంసం. ఇది మరీ అంత దరిద్రం కాదుగా. వాడు తిన్న దాంట్లో వాడి ప్లేట్లో సరే కానీ. కాబట్టి ఇటువంటి రోతలు పుట్టిన పనులు నువ్వు చాలా చేసావు శివ ఇంతకు పూర్వం. భక్తవత్సల భక్తుల కోసం. భక్తుడు కంటెన పంపబోతి. భక్తుడు కంటెన పంపబోతి. కంటెన ఏంటంటే వాడు ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వాడు ప్రేమ అనటానికి వీల్లేదు. దాన్ని అన్నాలంటే ఎవరితో ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనుకోండి. వీడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఒక రాయివారు ఉండాలి. ఎందుకని నేను సమయానికి వస్తున్నాను. మరి ఆవిడ సంకేతం ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడంటే సెల్స్ ఉన్నాయి. రానా అంటే రా అనొచ్చు. అందుకని ఒకప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, చాలా వీళ్ళిద్దరికి బాగా నమ్మకస్తుడైనటువంటి ఒకరిని పెట్టుకునేవాడు. వీళ్ళు వెళ్ళి ఏమండి అంటే వాళ్ళ ఆయన లేని సమయంలోనూ లేకపోతే ఆవిడికి బాగా కుదిరిన సంబంధంలో వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండకూడదు కదా. ఎవరు లేని సందర్భంలోనూ సరైన సమయం ఎన్నుకోవడంలోనూ ఆ సరైన ఇది కూడా ప్రదేశం ఎన్నుకోవడానికి అక్కడికి మమ్మల్ని రమ్మన్నారండి అని నీళ్ళు చెప్పాలి. ఆవిడ చెప్తే వచ్చి మాట చెప్పాలి. ఇటువంటి వాడిని ఏమంటారంటే దార్పుడు గతే. ఇది ఇది దాన్ని మగవాడు చేస్తేనేమో కంటెనా అంటారు. ఆడపిల్లలు చేసిన అనుకోండి ఇదే పని, ప్రియదూతిక అంటారు. రెండు వాళ్ళని ప్రియదూతిక అంటారు. మన పెద్దలు గారు రాస్తారు, నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడం. ఆవిడ ఏం చేస్తుందంటే ఈయన్ని రమ్మని అనడానికి సూచనగా మంచి కొంచెం కర్పూరం కలిపి ఒక తాంబూలం పంపిస్తుంది. ఎవరితో? ప్రియదూతికతో. ఆ రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడము అని అంటాడు. అలాగే ఈయన నువ్వు ఆ పని చేశాడు. ఈయన ఏం చేశాడు, ఒక భక్తుడి కోసం ఆయన పరమశివ భక్తుడు, కానీ ఆయనకి ఒక
ఒక శివ వాడు కూడా శివభక్తురాలు. ఈ శివభక్తుడికి ఇంకొక శివభక్తురాలతో అయితే ఇది అన్యత్ర సంబంధం ఏర్పడు. మరి ఈయన ఆవిడికి చెప్పాలి. ఎవరు చెప్పాలి? శివుని నన్ను వెళ్ళి చెప్పాను. అలాగే నాయన ఈయన పనులు మానేసుకుని వెళ్ళి అమ్మ మా నా భక్తులు వస్తా ఉంటారు, ఇప్పుడు కాదు సాయంకాలం రమ్మ ఫలానా ప్రదేశం రమ్మ. అలా ఈయన వెళ్ళి అది నువ్వు ఆ పని చేసేవి ఇది అంతకంటే రోత కాదుగా అన్నాడు. ఇది ఎక్కడ ఉందంటే ఇది పండితారాధ్య చరిత్రలో ఉంది. దాంట్లో కొన్ని మాటలు చెప్తాను. ఇది సుందర నయనార్ ఉడయ నంబి లేదా సుందర నయనార్. ఈ సుందర నయనార్కి ఒక వేష్య ఉంది, ఆవిడ పేరు పరమనాచి. ఈ పరమనాచి అని సుందర నయనార్ వెళ్ళేవాడు. మరి ఆవిడకి వీలుందో చూసుకోవాలి కదా. ఈయన వెళ్ళినప్పటికీ ఆవిడ ఆల్రెడీ ఎంగేజ్ అయిపోతే అందుకని చెప్పాం. వేయేసి మాడలు వెలయనిచ్చుచును, అది వేయేసి మాడలు వెలయనిచ్చుచును గుంటెన బోగుచు. అది వేయేసి మాడలు చిన్నందుకు కొంత సొమ్ము చెల్లించాలి కదా. అందుకని 1000 మాటలు. అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవాళ వెళ్ళాలి, ఆవిడ డబ్బులు అడుగుతుంటే సరే నేను ఇస్తాలేవయ్యా అని శివుడు ఇచ్చాడు. శివుడు ఆర్థిక సహాయం కూడా చేశాడు వాళ్ళిద్దరి మధ్యలో. 1000 మాటలు వెలయనిచ్చు గంటెన పోగు. ఈయన మాటలు ఆవిడికి చేస్తాడు. తర్వాత నంబి పనుప గుంటెనలకు నడచిన గురు తంటి మాని గురు తెక్కడిది భక్త నంబికి గుంటెన నడిచినావు. గుంటెన అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో మధ్యవర్తిత్వము. ఇంకా చెప్పాలి బ్రోకర్ అన్నమాట. ఇక్కడి సమాచారం అక్కడికి, అక్కడ సమాచారం ఇక్కడికి చేరవేస్తుంది. అది స్త్రీ చేస్తే దూతిక అంటారు, పురుషుడు చేస్తేనేమో గంటెన అంటారు. నువ్వు ఆ పని చేసేవయ్యా, నీకు అదే రోత పుట్టలేదు. ఇది అంతకంటే రోతం కాదుగా. చాలా అనుభవించేవాళ్ళు నేను భక్తుల కోసం. భక్తవత్సల చివరికి అది అసలు మాట. మైపోతమనర్చుకుంటే ఏమిటి? నేను అంగరాగాలు రాసుకుంటారు చక్కగా, ఎందుకంటే సువాసన కోసం. శవభస్మాన్ని చితాభస్మాన్ని అంగరాగంగా మొత్తం శరీరాంగములకంతా రాసుకుంటారు. సీతాభస్మాన్ని అది రోతగాని కనిపించలేదు కదా స్వామి. కపాలమునన్ భుజించి దీనికంటే రోత. అరే బ్రహ్మదేవుడు పాప బ్రహ్మదేవుడు కపాలం కూడా పారేస్తే ఎట్లారా అనుకున్నాడు ఈయన. అందుకని నేనేం చేశాడు, ఆ కపాలం చేతిలో పట్టుకుని భౌతిక భిక్షాందేహం ఉంటూ వెళ్ళి అందులో ఎవరినైనా ఇస్తే అందులోనే ఇంటికి వేసాడు. బ్రహ్మ కపాలంలోనే తిన్నావయ్యా, కపాలంలో ఎవరైనా తింటారయ్యా. శివ కపాలంలో భుజించు, సభభూతి రాసుకున్నావు. ఒక స్త్రీ పురుషుల మధ్య మధ్యవర్తిత్వం గడిపావు, బ్రోకర్ తీసావు, అదే కంటెనగా చేసావు. తెలుసు. ఆ తర్వాత నీళ్ళు రావట్లేదు. చెప్తున్నాను కాబట్టి కంటెనగా చేసావు. శివదూతికి ఎప్పుడు కాబట్టి ఇది చేసావు. ఏది కాబట్టి నీచుడితో కలిసి మాంసం తిన్నావు.
ఇక్కడేమో వాడు మొదటిది ఆ కప్పిన వ్రాతలు ఊహ మీద కప్పుకున్నాం. ఇంతకంటే రోతలు చాలా చేసేవారు. అన్ని రోతల ముందర ఈ రోత ఒక లెక్క నీకు. రోతలు పెక్కులుండా, అది రోతలు పెక్కులుండా, ఇది రోయదులే. ఇటువంటి రోత పనులు చాలా చేశాం. ఇది ఒక పెద్ద రోయ తాలేదు. రోయదులే. ఇక భక్తవత్సల, నువ్వు భక్తుల కోసం ఎంత దిగిపోతావు అంటే ఎంతకైనా దిగిపోతావు. నువ్వు దిగడం అంటే భక్తుల కోసం అంత దిగుతావు. కాబట్టి నీకు రోయదు లేనైనా నీ భక్తులు ఎందుకు? నాకు రోతగా ఉంది కానీ నీకు రోతగా లేదు. నీకు హాయిగా ఉంది. నీ భక్తులు లేనందుకు నాకు బాధగా ఉందయ్యా, నీకు హాయిగా ఉంది. నీకెందుకు ఉంటుంది అన్నాడు. కందపద్యం 101వ పద్యం. అయ్యా మహేశ్వర, ఓ భవరోగహర, నీకు ఇది ఇష్టం అని కానీ నీకు చాలా ఇష్టమై ఉండొచ్చు. ఏది ఆ మాంసం తినటం, అలాగుండటం, ఇలా ఈ ఎంగిలి పంగలంతో ఉండటం నీకు ఇష్టంగా అయితే అయ్యి ఉండవచ్చు. ఓ శివ భవ మహేశ్వర, ఓ కళహస్తీశ్వర, నాకు ఆ పాపాత్మనది 10 లక్షలు. నువ్వు ఒక పని చేయి, నాకు ఒక నీకేం కావాలంటావు, నాకు ఒక పని చేయి. ఈ పని చేసిన పాపాత్ముడు ఎవరో నాకు చెప్పు, అదే నాకు 10 లక్షలు అని అంటే చెప్పండి. నాకు చేయి, అదే పెద్ద 10,000. 10,000 అంటే ఏంటంటే అదే పెద్ద మేలు నాకు. పాపాత్ముడు ఎవడు చెప్పు, అది నీకు ఇష్టమైతే నువ్వు ఉన్నాయి. నాకు మాత్రం ఆ పాపాత్ముడు, ఈ పరిశుద్ధమైనటువంటి ప్రదేశాన్ని అపవిత్రం చేసిన పరమ పాపాత్ముడు ఎవరో నాకు చెప్పు, అదే నాకు 10 లక్షలు. నాకు 10 లక్షలు ఇచ్చినట్టు వదిస్తే లేకున్న విడుతు ప్రాణము శివ, నేను చెప్పవేమో ఇప్పుడే ఇక్కడే నేను నా ప్రాణాన్ని వదిలేస్తాను. నీకై కూడుగ్గబట్టి నీలగ్రీవా, విశ్వమును బింగి కంఠములో దాచుకున్నటువంటి ఓ భవరోగహర, నీకోసం ఇదిగో ఈ క్షణం నుంచి నువ్వు ఆ పాపాత్ముడు ఎవరో చెప్పే వరకు నేను కూడుగ్గబట్టి ఆమరణ నిరసన వ్రతము. అశనం అంటే అన్నం, నిరసనము అంటే అన్నము తినని వ్రతము. ఆమరణ నిరసన వ్రతాన్ని వ్రతం అంటే నీవు తిన కూడుగ్గబట్టి చెప్పడం వరకు నువ్వు చెప్పేవు. చెప్పను పోనీ, పోతాయి ప్రాణాలు, పోతాయి. అంతే కొంచెంసేపు ఆకలి ఉందని, సరే నువ్వు చెప్పకపోతే ఏంటి, నువ్వు తింటే తిన్నావు, రాత్రులు నేను కాదు అనమాట డెసిషన్. నువ్వు చెప్పే వరకు నేను నా ప్రాణం వదిలేస్తాను. నువ్వు చెప్పు, నాకు అదే 10 లక్షలు. ఆ పాపాత్ములు ఎవరు చెప్పు, అది నీకై బాధను అణిచిపెట్టి అక్కడి బాధ. 102వ పద్యం. అని తానోరక ఉండినన్, ఇక అన్నాడు. ఇక మాట్లాడు, చెప్పాలమ్మా, ఇక చెప్పలేదు. మాట్లాడు, నీ ఇష్టం, నువ్వు చెప్తే చెప్పు, చెప్పకపోతే బానే. అని తానూరక నుండినన్, కానీ చూసి ఆయన్ని చూశాడు. ఆయన ఎవరు? లోపల ఉన్న ఆ కళహస్తీశ్వరుడు చూసి తారాధిప కళా శిఖామణి, తారలు అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధికుడు అంటే వాళ్ళ భర్త అంటే చంద్రుడు. ఆ చంద్రుడిని
కళల్ని తన మీద పెట్టుకున్నటువంటి వాడు. ఏంటంటే మనకి నెలకి ఇవ్వగాండి ఒక్కొక్క రోజు దగ్గరికి వస్తాడు ఆ చంద్రుడు. కాబట్టి ఆయన భర్తగా భావిస్తారు. కాబట్టి ఇందులో రోహిణి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రోహిణి అంటే ఆయనకి ఇష్టం అని చెప్తారు. కాబట్టి అశ్విని తారాధిప కళ సాక్షరం. ఆ కళల్ని శిఖగా అంటే మౌళిగా కిరీటంగా పెట్టుకున్నటువంటి ఆయన చేతోజనిత ఆదరమున ఆయన మనస్సులో పుట్టింది ఆదరం ఈయన మీద. నా కోసం చనిపోతున్నాడు రా బాబా ఈ భ్రాంతాన్ని అనుకుని అతనికి ఈతను చెప్పిన మాటలన్నీ విన్నాడు. విని తాత్పర్యము అంటే ఆసక్తి సంభవింపగన్. ఇప్పుడు శివుడు వచ్చాడు. తత్పరత్వము అయితే ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందో శివుడు సంజాయిషి చెప్పుకున్నాడు. అది శివుడు నాకు ఇష్టమైంది వాడు పెట్టాడు, వాడు పెడితే నేను తిన్నాను తప్పేంటి అని అనలేదు. ఆయన ఏం చేశాడంటే పెట్టింది తినలేకనండా నెమ్మదిగా నేను పెట్టింది తినలేదు కానీ తప్పేంటి అని అనలేదు. సంజాయిషి చెప్పుకున్నాడు. నేను తినక తప్పలేదురా, నాకు తినాలని ఆసక్తితో కదరా, నా ఆసక్తితో కాదు వాడికి ఉన్నటువంటి భక్తి, ఆ భక్తి శక్తి అటువంటిదిరా నాయన, కావాలంటే నువ్వు పరీక్షించుకో. ఇదిగో కన్నా టైం ఉంది. ఇవాళ మనం తొందరగా ముగిస్తాం ఎందుకంటే ఇవాళ రామచరిత మానసం లేదు. సరే రేపు ఇంకొంచెం చెప్పుకుందాం. సరేనా? సాధ్యమైనంత వరకు కుదరకుండానే చెప్తాను. అలాగే నేను మీకు ఒక బాంబు పేల్చాను కదా కాశీఖండం గురించి. ఎవరు నయము జయము భయము విస్మయము ఉందారో నాకు తెలియదు కానీ అది మహాదేవ్ మహాదేవ్ ధూపమా గ్రాపయామి ధూప దీపాలు రాత్రి వాళ్ళకి కొని లేవని చెప్పేద్దాం. అయ్యా ఇక్కడ కూర్చొని అగరబత్తి అవి తీసుకెళ్ళి అమ్మా అమ్మా నేను మాస్టర్ కదా ప్లీజ్. అలా కాదు నువ్వు చామా అల్లరి చేయను. మీరు అల్లరి చేస్తే నేను కాల్సి వెళ్ళిపోతాను. కాల్సి వెళ్ళిపోవాలన్నా రాను. చూడండి కదా
ఆడుతున్నాడు ఇట్లా అని ఆకుతుంటే శివులు ఇట్లా పదార్థంటే కంటికి ధూపం ఆగ్రాపయాన్ని చెప్పు. సాక్షాత్ దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూప దీపానంతరం నైవేద్యం. ఓం భూర్భువః సర్వచైతన్యముక్తాంత మాజ్ఞాం విద్యాం ధీమహి బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్ ప్రోక్షాత్ పరిశించాత్ అత్యంతమా పరిశించామి. షోడశ భార్య సమేత అష్టపత్ర పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మే నమో నమః. స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉపానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖ ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. అలాంటి కక్కలు చికమ్మ నువ్వు పెట్టు, నాకు ఒక ఐడియా ఉంది. ఒకసారి ఆపేయమ్మ చికమ్మ లేకమ్మ శ్రీ కృష్ణ सर्वे जनां रक्षन्तु
నివారణు సర్వం శ్రీకృష్ణ చరణం మహాదేవ 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 శాస్త్రి గారు కాశీఖండం మీద అనుగ్రహ వర్షం చేస్తానంటే ఎవరొద్దు అంటారు మాస్టర్. నిన్ను మీరు ఎవరు స్పందించలేదా అని అంటారు. మీరు బాగా నాకు అర్జెంట్ పని ఉంది, నాకు నేను ఆపరేషన్ అని అంటారు. ఇటువంటి అధిక ప్రశ్న కానీ మాకేమో ఎక్కువైపోతుంది, మేము మాట్లాడడం ఇవాళ మమ్మీ ఒప్పుకోలేదు. కానీ శ్రోత్ర సార్ శ్రోత్ర పరిరక్షణ సమితి మనం ఒకటి ఏర్పాటు చేసి మన శ్రోతలను ఎలా పరిరక్షించుకోవాలో ఆలోచించుకోవాలి సార్. మనం శ్రోత్ర పరిరక్షణ సమితి, అలాగే శ్రోత్ర పరిరక్షణలకు ప్రోత్సాహకములు, ఇన్సెంటివ్స్. మహాదేవ పేరు చేసి మాకు చెప్పడం ఇట్సెల్ఫ్ ఈజ్ ఇన్సెంటివ్ సార్. వాట్ మోర్ ఇన్సెంటివ్ సార్? డిజైరబుల్ ఆర్ రిక్వైర్డ్ టీచర్. మహాదేవ 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 సార్. మహాదేవ 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 చిరంజీవ చిరంజీవ చిరంజీవి. చక్కగా మనవాడు సరస్వతి పుష్కరాలకు వెళ్ళాడు. మన బద్రీనారాయణుడి శయనహారతిని అయాచితంగా చూశాడు. సరస్వతి పుష్కరాలు సరస్వతి తీర్థంలో అప్పుడు తటిలో ఆ తీరములో పితృవిధి నిర్వర్తించాడు. హరిద్వార హృషికేశుల్లో గంగా స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి ఆయన హైదరాబాద్ వచ్చాడు. చిరంజీవి మౌత్కల్య. చెప్పు నాయన. అయ్యా అంటే మీరు అడిగిన ఒక ప్రశ్న, మీ గురువుని మీరు ఎప్పుడైనా చూసారా? మీరు గురువుని ఎప్పుడైనా అనుభవించారా? అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. మహాదేవ అయ్యా, కాబట్టి ఇంకొక కోరిక ఇంకేమీ లేదు గురువు గారు. మహాదేవ మీ శరీరంలోకి వచ్చినందుకు గురువు గురించి ఏమీ తెలియని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన అనుభవాలు ఎట్లా ఉంటాయి అంటే, ఇది మామూలు సామాన్యుడు కూడా ఇది సాధ్యమే అని నా ద్వారా మీరు నిరూపించారు సమాజానికి. మహాదేవ అయ్యా, ఇంతకు మించి నేను ఇంకా ఏమీ అడిగేది లేదు. ఇంతకు మించి ఇంకా మీ ఆజ్ఞను శిరసా పాటించడం తప్పితే ముందు రోజుల్లో మీరు ఏ బాధ్యతనిచ్చినా ఏ ఆజ్ఞనిచ్చినా శిరసా వహిస్తాను. మహాదేవ 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 అయ్యా. మహాదేవ్ 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 మహాదేవ మహాదేవ. ఇంకెవరు లేరు?